ఫ్రెండ్స్, ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో ఉంది. మరొక వైపు వెల్‌ఫేర్ కూడా అమలు చేయలేకపోతున్నారు. ఇటువంటి సిట్యుయేషన్స్‌లో వై వి ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఎ న్యూ హెలికాప్టర్. సిబిఎన్ గారు సంపద సృష్టిస్తాను అంటే ఆయన ఇచ్చిన హామీల కోసం, వెల్‌ఫేర్ కోసమేమో అనుకున్నాను. కానీ హెలికాప్టర్ కోసం అని చెప్పి అనుకోలేదు. డీటెయిల్‌గా తెలుసుకునే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సిబిఎన్ గారు లేటెస్ట్‌గా ఒక కొత్త హెలికాప్టర్‌ని పరిశీలించండి, పర్చేస్ చేద్దాము అని చెప్పి ఒక కొత్త జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పర్సన్ సరే పర్సన్ కాదు నేనే అనుకోండి. నేను బాగా అప్పులైపోయాను. ఒక పర్సన్ దగ్గరికెళ్లి, "అయ్యా నేను అప్పులైపోయాను. నాకు కొంచెం అప్పు ఇవ్వండి" అంటే ఎవరైనా అప్పు ఇస్తారా? ఎవరు ఇవ్వరు. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను. నా క్రెడిబిలిటీ దెబ్బతింది. నేను అప్పుల్లో ఉన్నాను అని చెప్పి నేను ఫస్టే చెప్పేస్తున్నాను వాళ్ళకి. సో, ఆ అప్పు ఇచ్చేవాడు గూడా, అరే! ఈడు అప్పుల్లో ఉన్నాడు కదా! నేను అప్పు ఇస్తే మళ్ళీ అప్పు ఎలా తీరుస్తాడు అని చెప్పి, అప్పు ఇచ్చేవాడు గూడా అప్పు ఇవ్వడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే సిబిఎన్ గారు చెప్పేదొకటి, చూపించేదొకటి, చేసేదొకటి. చెప్పేదేంటంటే, ఆయన అధికారంలోకి రాగానే ఆయన చెప్పిన చాలా గోల్డ్ స్టేట్మెంట్స్ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లోకి వెళ్ళిపోయింది. మన రాష్ట్రానికి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరు దొరకడం లేదు. గల్లా పెట్టి పూర్తిగా ఖాళీ అయ్యింది. నాకు పథకాలు ఇవ్వాలని ఉన్నా సరే, అప్పు ఎక్కడ రావట్లేదు. నేనే సంపద సృష్టించి మీకు పథకాలు అమలు చేస్తాను అని చెప్పి, చాలా గోల్డ్ స్టేట్మెంట్స్ సిబిఎన్ గారు అటెండ్ చేసిన పబ్లిక్ మీటింగ్స్‌లో ఎప్పుడు కూడా ఇవే చెప్పారు. సిబిఎన్ గారు చెప్పేది ఇది. అయితే సిబిఎన్ గారు చేసేదేంటో తెలుసా మీకు? మన స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నట్టుగా సిబిఎన్ గారు ఆల్రెడీ ఉన్న హెలికాప్టర్‌నే వాడుకోకుండగా దాన్ని రీప్లేస్‌మెంట్ కోసం కొత్త హెలికాప్టర్‌ని పరిశీలన అని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. అది గూడా ఎంతో తెలుసా కాస్ట్ అది? 172,00,00,000 సమ్ కోర్స్. సో, ఇంత హెవీ బడ్జెట్ పెట్టి ఒక హెలికాప్టర్ కొనవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే సిబిఎన్ గారు ఆల్రెడీ మన రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉంది. అప్పు ఎక్కడ రావట్లేదు అని చెప్తున్న సిబిఎన్ గారు 170,00,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగానే మన రాష్ట్రం అప్పుల్లో ఉంటే సిబిఎన్ గారు ఈ 170,00,00,000 దుబారా చేయరు. ఆయన ఆల్రెడీ ఆ హెలికాప్టర్‌ని వాడుకుంటూ రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. లేదంటే ఆయన మన రాష్ట్రం మన రాష్ట్రం బాగుపడాలంటే ఆయన బస్సులో తిరగొచ్చు. ప్రజలకి ఎలా అయినా సరే ఆయన సేవ చేయొచ్చు. కానీ ఒక 170,00,00,000 అనవసరంగా వృధా చేయడం ఎందుకు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 400,00,00,000 ఇన్వెస్ట్ చేసి వైజాగ్‌లోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లో ఒక యూనిక్ రిషికొండ ప్యాలెస్ కడితే దానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఏ విధంగా వాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు అన్న విజనరీ సిబిఎన్ గారు ఆయన స్టేట్‌మెంట్ చూస్తూ ఉంటే నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంటూ ఉంటాయి. సిబిఎన్ గారు చేసే మాటలకి సిబిఎన్ గారు చెప్పే మాటలకి, చేసే పనులకి చూస్తుంటే పాస్ట్‌లో 'జయప్రకాష్ నారాయణ' గారు ఇంటర్వ్యూ ఒకటి గుర్తొస్తుంది. 'జయప్రకాష్ నారాయణ' గారు ఏమన్నారంటే, సీనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఆయన కాన్వాయ్‌లో ఆయన యూజ్ చేసే ఒక అంబాసిడర్ కారు రిపేర్‌కొస్తే ఆయనకి ప్రపోజల్ పెట్టారంట. "మీరు కొత్త కారు పర్చేజ్ చేద్దాం సార్ మీ గురించి" అంటే, "ఎందుకండి ప్రజాధనాన్ని వృధా చేయడం అనవసరము. మనం ప్రజల కోసం పనిచేస్తున్నాము. ఆల్రెడీ ఉన్న కార్‌ని రిపేర్ చేయండి" అని చెప్పిన మహోన్నతమైన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒక కామన్ పర్సనే నేను అప్పయిపోయాను. నాకు అప్పు ఇవ్వండి అంటే ఎవరు అప్పు ఇవ్వరు. ఎందుకంటే వాడి క్రెడిబిలిటీ ఆడే దెబ్బ తీసుకుంటున్నాడు గాబట్టి. అదే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి నా రాష్ట్రం అప్పుల్లో ఉంది. నా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. నాకు అప్పు ఎవరు ఇవ్వట్లేదు. అప్పు ఎవరైనా ఇవ్వండి అంటే ఆయన స్వయంగానే మన రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంది అని చెప్పి మన రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు సీబీఎన్ గారు. వాటెవర్ ఇట్ సీబీఎన్ గారి నుంచైతే ఆయన చెప్పే స్టేట్‌మెంట్స్‌కి, ఆయన చేసే పనులకి ఎక్కడ సింక్ అవ్వట్లేదు. అయితే పాత చింతకాయ పచ్చడి అనుకుంటున్నారు సీబీఎన్ గారు. ఇప్పుడున్న సిట్యుయేషన్ సోషల్ మీడియా ఎలా ఉందంటే, సీబీఎన్ గారు చైర్‌లో కాఫీ తాగితే వితిన్ సెకండ్స్‌లో సోషల్ మీడియాలో అది పబ్లిక్ అవుతుంది. గతంలో సీబీఎన్ గారు చెప్పిన స్టేట్‌మెంట్స్ అన్నిటికీను గల్లా పెట్టి ఖాళీగా ఉంది. పథకాలు ఇవ్వాలన్నా సరే, ఇవ్వాలి అనుకున్నా సరే, నాకు ఉన్నా సరే డబ్బులు లేవు నా దగ్గర. ఈ స్టేట్‌మెంట్స్ అన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు.
ఇప్పుడు మీరు పర్చేజ్ చేసే కొత్త హెలికాప్టర్ చర్చ గూడా ఆల్రెడీ ప్రజల్లోకి చాలా స్పీడ్‌గా వైరల్ అయిపోయింది. సో, ఫైనల్‌గా ఏంటంటే సీబీఎన్ గారు ఆహ్, ఆయన తిరగడానికి, ఆయన వీఐపీస్ తిరగడానికి కొత్త హెలికాప్టర్‌నయితే త్వరలో మన రాష్ట్రానికి రాబోతుంది. సో, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.